తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందుకే మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పోటీల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రైట్ వింగ్ సంస్థలు ఈ పోటీల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బజరంగ్ దళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో అందాల పోటీల నిర్వహణపై బజరంగ దళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరోవైపు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అండగా ఉండాల్సిన వేళ అందాల పోటీలు అవసరమా అని బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ప్రశ్నించారు. దేశ భద్రత కంటే పోటీల నిర్వహణే ముఖ్యమైందా అని వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ పోటీలు మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవంతో మొదలవుతాయి. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 116 దేశాల నుండి వచ్చిన అందాల పోటీదారులు ఈ వేడుకలో పాల్గొంటారు. మే 31న ఫైనల్ ఉంటుంది. చెక్ రిపబ్లిక్కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా విజేతకు కిరీటం బహూకరిస్తారు. మిస్ వరల్డ్ 2025 నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కూడా ఆయన సమీక్షించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాయని అభిప్రాయపడ్డారు.